దేవుడు యథార్థవంతులకి ఏ మేలు చేయక మానడని బైబిల్ చెబుతుంది. ఆ యథార్థత నీలో ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నీ పాపాన్ని కప్పిపెట్టుకోవడం అనేటువంటిది యథార్థతకు సంబంధించినటువంటిది కాదు. పాపాన్ని బట్టబయలు చేయడం అనేటువంటిది యథార్థవంతుల యొక్క హృదయం. ఇతరుల పాపాన్ని కాదు, నీ పాపాన్ని బట్టబయలు చేయి దేవుని సన్నిధిలో. నువ్వు ఎంతసేపటికి ఏం కోరుకుంటావంటే, ఇతరులు ఏ తప్పు చేస్తున్నారు, ఇతరులలో ఏ లోపం ఉంది, ఇతరులలో ఏ లోపం ఉందని ఇదే ఎతుకుతున్నావు. కానీ ఈడు ఇలాగూ ఇతరులలో తప్పు ఎతికేటువంటి వాడు యథార్థవంతుడుగా బ్రతకలేడు. తనలో తప్పు ఎత్తుక్కొని, తనలో ఉన్న లోపాన్ని ఎత్తుక్కొని ఆ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకున్నటువంటి వాడు యథార్థవంతుడై బ్రతుకుతాడు. ఎంతమందికి అర్థం కాలేదు? అర్థమైందా? హల్లెలూయా. మనకి ఎంతసేపటికి మన వైపు మనం చూసుకోవటం లేదు. ఆ కుటుంబాన్ని చూస్తాం, ఈ కుటుంబాన్ని చూస్తాం. ఎక్కడ దాకా ఎందుకండి? కొన్ని మేలులు కూడా మన జీవితంలో జరిగినవి. నీ భర్త మంచితనం నీకు అర్థం కావట్లేదు, ఎదటవారి మంచితనం నీకు చూస్తున్నావు. నీ భార్య మంచితనం నీకు అర్థం కావడం లేదు, ఎదటవారి మంచితనం నీకు అర్థమవుతుంది. నీ భార్యలో ఉన్న అందము నీకు కనిపించటం లేదు, ఎదటవారి భార్యలో అందము చూస్తున్నాడు. వీడు ప్రతిదీ ఎదటవారి దగ్గర నుంచే ఎదటవారినే చూడడమే తప్ప తనలో ఉన్నటువంటి మంచితనం, తన భార్యలో ఉన్న మంచితనం, తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం, ఇది చూడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లేదా నీలో ఉన్న లోపాన్ని చూడు. అప్పుడు నువ్వు యథార్థవంతుడివై దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే మొదట నీ స్థుతి కొంచెముగా ఉండినను తుదకు నీవు అభివృద్ధి చెందెదవు అన్నాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్, మీకు ఈ విషయం నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఒక భర్త దగ్గరే నువ్వు దొంగతనం చేస్తే నీలో యథార్థత లేదని చెప్పాను. ఒక భార్య దగ్గరే ఆమెకు తెలియకుండా ఆ పప్పు డబ్బాలను ఉప్పు డబ్బాలను దాచిపెట్టుకున్న 100 రూపాయలు నిన్ను ఎవరు తీయమన్నాడు? ఎందుకు అంత దిగజారుతున్నావు? అంత దిగజారే బుద్ధి ఒక పురుషుడికి సరిపోనా? మగసిరి కలిగి బ్రతకాలి, మగసిరి కలిగి బ్రతకాలి. ఒకవేళ నేను తీసుకోవద్దని, భార్య దగ్గర అవసరాన్ని తీసుకోవద్దని నేను చెప్పను. నీలో యథార్థత ఉండాలి. అమ్మాయి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నువ్వు అక్కడ పప్పు డబ్బాలో దాచుకున్నావు కదా ఒక 100 రూపాయలు, ఆ 100 రూపాయలు తీసుకున్నానే, నువ్వు లేవు, ఎతికాను నేను డబ్బులు ఎక్కడన్నా ఒక 100 రూపాయలు దొరికిద్దేమోనని ఆ 100 రూపాయలు తీసుకున్నాను, మళ్ళీ ఏమన్నా పోయి నేను బాధపడతావేమో అని చెప్పు. ఏ భార్య కూడా నువ్వు తాగుబోతోడువై బాధ్యత లేకుండా తాగి తిరుగుతుంటే తప్ప ఏ భార్య కూడా తోలనాడదు. తోలనాడే మనిషికి ఒకవేళ ఉందంటే ఆ భార్య బుర్ర తక్కువ మనిషి అని అర్థం అన్నమాట. గమనించాలి, బుర్ర తక్కువ మనిషి. ఆ యథార్థత అనేటువంటిది నీలో నేను ఉండాలని కోరుకున్నాను, చెప్పాను కదా. దేవుని మందిరంలో నువ్వు యథార్థవంతుడివేనా? దేవుడు నీకు ఇచ్చే సంపాదనలో దేవునికి చెల్లించాల్సింది చెల్లించగలుగుతున్నావా? ఎలా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని నాకెందుకు రావటం లేదని దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తావు? దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు. దించేటువంటి వానికి అన్ని పదార్థాలలో, మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యండి అని బైబిల్ చెబుతుంది. అది నువ్వు పాటిస్తున్నావా యథార్థంగా? ఒకసారి మీరు ఆలోచించండి, నిన్ను నువ్వు ప్రశ్నించుకోండి. దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనము యథార్థ హృదయంతో దేవుడిని ఆరాధించాలి.